ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. 9:30 అప్పుడప్పుడు ఫోన్ చేస్తే 10:30 కల్లా వస్తలేమా, ఏమి దారి చేయొద్దండి అన్నారు. ఇంకా అదొకటే తెలుసు. పొద్దున చూసే వరకు బస్సు కొట్టింది, బిడ్డ మీ పిల్లోడు చనిపోయినాడని చెప్పినారు. అయితే నీతో ఎలా ఉండేవారు అంటే బాగుంటాడు, మంచి పిల్లోడు. ఎవరిని ఏం కొట్లాడతాడు కాదు, ఎవరిని ఏమన్నతోడు కాదు, బాగుంటాడు. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, శివశంకర్ ఎలా ఉండేవారు అంటే చివరిగా నిన్న మాట్లాడారా ఏదన్నా వెళ్ళే ముందు? సార్ నాకు సొంతం అల్లుడే, నా మేనల్లుడే. కానీ నాకు మా అన్న మాట్లాడినాడే కానీ నిన్న ఏం కనపడలేదు, మాట్లాడలేదు సార్. నాతోనైతే ఏం కలవలేదు. కానీ నాకు పొద్దున మా ఫ్రెండు నీ అల్లుడు చిన్నగాడేనా అని ఫోన్ చేసి నాకు చెప్తేనే తెలుసు. అంతే, నాకు అంతవరకు అయితే ఇంకా ఏం తెలియదు. మాకైతే ఏం తెలియదు. బస్సు మీ పిల్లోడో కాదు, యాక్సిడెంట్ అయింది చూసుకుందరా, ఏమన్నా పచ్చబొట్టు ఉంది అమ్మ అని రాపించుకున్నాడంటే దాన్ని కూడా నేను చూసలేకుంటే మా అల్లునికి. కానీ అదేనా కాదంటే వీళ్ళని అడిగిన మా అల్లుడిని, వేరే ఇట్లా చిన్నగానికి ఏమన్నా పచ్చబొట్టు పొడుచుకున్నాడంటే అవి పొడిపించుకున్నాడంటే అయితే పోదాంరా రమేష్ ఇంటి కాడికి, ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగింది, మీ పిల్లోళ్ళకు ఉన్నాడు అంటున్నాడు అంటే చక్కగా వెళ్ళిపోయి చూసినాం మేము ఫోటోలు. మేము ఆటికైనా నేను నమ్మలే నా అల్లుడే అని. వాడుండి వీడు ఇట్లా చేసినాడని వీడియో వేసుకుంటే నాకు ఏడుపు వచ్చింది. వీళ్ళన్నిటికి పంపించి నేను అక్కడికి వెళ్ళిన. నేను అక్కడికి పోయి వచ్చిన. కానీ రోడ్డు కొట్టడంలో ఇంత దూరం ఎగిరి పడినాడు. బస్సు మాత్రం ఒక 40 మీటర్లు అంత దూరం కంటే పైగానే ఉంది. అంత దూరంలో పోయి బస్సు అంటుకోపోయినా అంటే మాకు దగ్గరికి పోనీయలేదు. దూరం ఉంటే చూసి వచ్చిన. బస్సు ఈ శివశంకర్ని ఢీకొట్టిన తర్వాత అక్కడే ఆగి ఉంటే నిజంగా ఈరోజు ఈ ప్రమాదం జరిగేదా? ఆగి ఉండేదంటారా? 20 మంది చనిపోయేవారు. అక్కడ కానీ ఆపింటే ఇంత జరిగేది కాదు. ఆయన బ్రేక్ తప్పించుకొని పోవడం అనుకోవడమే ఆయన చేసిన పొరపాటు. డ్రైవర్ ఇంత జరగడం సరే. నా అల్లుడైనా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక ప్రాణంతోనే పోతున్నాయి, ఇన్ని ప్రాణాలు కూలిపోకుంటున్నాయి. నా అల్లుడు ఇన్ని ప్రాణాలు పోయి నాకెంతో బాధాకరం. నా అల్లుడు ఇన్ని కుటుంబాలు ఇంతమందిని బాధ పెడతారని ఊహించని సంఘటన ఎంతో ఉన్న పగల బాధ అనిపిస్తుంది. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి. శివశంకర్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. శివశంకర్ నిన్న మీతో ఏం మాట్లాడారు? చివరిగా ఏం చెప్పారు? సార్ నాకేం చెప్పలే. పని కాడ నుంచి వచ్చినాడంట, ఇంటికాడ క్యారెట్ పెట్టినాడు, ఏడుకో పోతున్నా అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పినాడంట, పోయినాడు. అంతే. ఎలా ఉండేవారు శివశంకర్? మీతో ఎలా ఉండేవారు? నిజంగా ఈ శివశంకర్ అడ్డు రావడం వల్లనే ఈ ఘటన జరిగిందా? ఏం జరిగింది అసలు? బస్సు అయినా తప్పన వాడడం ఎందుకు వస్తాడు? ఆయన పోయి గుద్దడం వల్ల అయితే జరిగింది కదా. ఆయన కొట్టినప్పుడు నా ఇంటి ఇంత జరుగుతున్నా ఆయనదే తప్పు. వీడ కొడితే అంత దూరం పోయి ఆగితే బస్సు వంద తప్పెట్టవుతుంది.